అక్కడ 2 క్వశ్చన్స్ నేను మీకు అడుగుతాను. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే సాధకులు కావచ్చు, ఇలాంటి వాటికి ప్రాణాలు ఇచ్చేస్తారా అండి? ఈ క్వశ్చన్ ఫస్ట్, ఎందుకంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇక రెండోది, తప్పు చేయనప్పుడు ఎస్ నేను తప్పు చేయలేదు, నా మీద ఒక ఎందో ఒక ఆరోపణ వచ్చిందంటే ఎస్ నేను చేయలేదు, నేను నించుంటా అనే సిచ్యువేషన్ కదా మనది. కానీ ఎందుకు 2 రకాలుగా చూసినా చచ్చిపోతాం అనే పదం ఎందుకు వస్తుంది ఆ ఇద్దరి నుంచి అంటే కనుక ఏమంటారు? వాళ్ళు ఏంటంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకు? ఏముంది ఒత్తిడి? వాళ్ళు ఏంటంటే ఇక్కడ రకరకాల ఛానల్స్లో రకరకాలుగా రావటం, ఇవన్నీ కథనాలు చూసినప్పుడు సహజంగా ఒత్తిడికి లోనవుతారు ఎవరైనా. ఎందుకు అది ఆ ఒత్తిడికి ఎందుకు లోనవ్వడం? ఒత్తిడి వారి మీద కేసు పెట్టారని, వాళ్ళ మీద అవి అయితే ఇవి అవుతున్న కేసులు పెడితే సహజంగా భయపడతారు. ఇక్కడ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎందుకంటే కేసు పెట్టారు, ఏమవుతుంది, ఆమెను తీసుకెళ్లారంటున్నాడు. ఆమె ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, తను మేజర్ని కాదు తను ఇష్టపూర్వకంగా వెళ్ళారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ మధ్య ప్రయోగం కనపడట్లేదు. వాళ్ళ మధ్య ప్రయోగం అంటే మేము వాళ్ళని మానసికంగా బాధ పెట్టామని మీరు మాట్లాడుతున్నది. ఇప్పుడు మిమ్మల్ని అనట్లేదు, దేశవ్యాప్తంగా పోరాడుతుంటే మీరేందయ్యా కూర్చొని వాళ్ళ మధ్య ప్రేమ కనిపించట్లేదా అని మాట్లాడుకుంటా ఉన్నారు మీరు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదు. మనం దేనికోసం వచ్చావా, మనం ఫేమస్ కోసం వచ్చావా, దేనికోసం వచ్చావా చెప్పండి ఒకసారి. మనం మమ్మల్ని ఎందుకు పిలవడం? మేము వెళ్ళిపోతాం కదా, మేము పిచ్చాలి మన మీరు మేము పోరాడుతున్నది. పోరాటం చేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు సస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ తప్పు చేశారు కాబట్టి మాట అంటున్నారు వాళ్ళయ్యా. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదా? సనాతన ధర్మం అని ఆడపిల్ల కాపాడుతున్న వ్యక్తి ఈ రోజు వాడు ఆడపిల్లని తీసుకుపోతే ఏం చేస్తాను మీరు అందరూ? చెప్పుడు సమాధానం చెప్పండి. రోజు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది, మళ్ళీ దీని గురించి పట్టించుకోకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము పిచ్చాలమ్మా, మేమేమన్నా మీరు నిన్న కాక మొన్న వచ్చి మేము ఫేమ్ అవుతామని చెప్పండి, ఒక మాట చెప్పండి. వాళ్ళు అడుగుతున్న ప్రధాన ప్రేమ గురించి అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదని చెప్పి మరి తల్లిదండ్రులు ఒక మాట ఉండండి, ఒక్క నిమిషం ఒక మాట. ఇప్పుడు మేమంతా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆ గొర్రెకి. ఏం చేయాలో చెప్పండి. మీరు ఏం దేనికి వచ్చారు? మీరు దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? దేనికి వచ్చారు? ఒక ఆడపిల్లకి మనం న్యాయం కానీ మీరు కూర్చొని ఏదేదో మాట్లాడుతుందే మేము పిచ్చోళ్ళం పోరాడుతానే కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ మీద మేము వాడు ఏమైనా సీఎమా పిఎం అని సెలబ్రిటీ అద్దగాడు వాడు ఏమన్నా. నువ్వు చేసే తప్పుగా అంతంత కాదు. ఒరే శ్రీనివాస్గా నువ్వు ఏ తెలంగాణ అడుగు పెడితే నీకు చెప్పు సన్మానం ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో మేము చెప్తాము. నువ్వు కూడా ఇరుక్కుంటా సపోర్ట్ వాళ్ళు మానసికంగా బాధ పెడుతున్నారంటే ఎవరు ఎందుకు బాధ పెడతారయ్యా? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి పోరాటాలు వాళ్ళవి. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడడానికి ఏంటి కారణం? అసలుకి మేము పిచ్చాలమా? మేము దేని గురించి రాత్రి పొగలు అన్నాక మేము మాట్లాడుతున్నాం అంటే పిచ్చోళ్ళం కాదు కదా మేము.